ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్లో నేమ్ మిస్టేక్ అయిపోయింది అనుకోండి, మీ పేరు కానీ, మీ ఫాదర్ పేరు కానీ, మీ మదర్ పేరు కానీ, అప్పుడు మనం ఏం చేయాలి? నమస్తే ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్ శర్మ. స్వాగతం నేను చేంజ్ కన్సల్టెన్సీ మన యూట్యూబ్ తెలుగు ఛానల్లోని. నేను గత 16 సంవత్సరాలుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గెజెట్ పబ్లికేషన్కి కన్సల్టెన్సీ ఆల్ ఓవర్ ఇండియా ఇస్తున్నాను. ఇప్పటిదాకా 10,000 కంటే ఎక్కువ మంది కస్టమర్స్ వాళ్ళ ఇంట్లో కూర్చుని నా సేవలు పొంది ఇటువంటి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ పొందారు. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు కానీ 10th క్లాస్, 12th క్లాస్, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, డిప్లొమా ఏదైనా చదువుకున్నారు, మీ దగ్గర సర్టిఫికెట్ ఉంది కానీ దాంట్లో మీ పేరు తప్పు పడ్డది, అంటే సర్నేమ్ ఉంది కానీ సర్నేమ్ పడలేదు, లేదంటే మీరు సర్నేమ్ యూజ్ చేయటం లేదు, సర్నేమ్ పడింది, లేదంటే మీ నేమ్లో స్పెల్లింగ్లో మిస్టేక్ ఉంది, అదేవిధంగా మీ ఫాదర్ పేరు స్పెల్లింగ్ అయినా మిస్టేక్ అవ్వచ్చు, మీ మదర్ పేరైనా స్పెల్లింగ్ మిస్టేక్ అవ్వచ్చు, లేదా మీ సర్నేమ్ ఇనిషియల్స్తో ఉంది ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్లో, ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, పాస్పోర్ట్లోని ఇనిషియల్స్ ఎక్స్పెండ్ చేసి ఉంది. ఇటువంటివన్నీ ప్రాబ్లమ్స్ అయ్యాయి. ఎందుకంటే ఇవాళ రేపు కంప్యూటరైజేషన్ అయిపోవడం వల్ల డాక్యుమెంట్లు ప్రాపర్గా సింక్రనైజ్ అవ్వలేకపోతే మీకు ప్రాబ్లం వస్తుంది. గవర్నమెంట్ జాబ్స్లో కానీ, పాస్పోర్ట్ అప్లై కానీ, ఫారెన్ వెళ్ళడానికి కానీ, ఇంకా దేనికైనా కానీ. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే మీరు దాన్ని రెక్టిఫై చేసుకుందాం అనుకుంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గెజెట్ మనం కానీ పబ్లిష్ చేసుకున్నాం అంటే ఈ ప్రాబ్లం ఒక సొల్యూషన్. ఇంకా వేరే సొల్యూషన్ ఏమీ లేదు. ఇదే ఈజీ అండ్ ఓన్లీ సొల్యూషన్ విచ్ ఈజ్ వ్యాలిడ్ ఆల్ ఓవర్ వరల్డ్. అంటే ఒక్కసారి మీరు గెజెట్ కానీ చేయించుకున్నంటే మీరు ఏ కంట్రీలో వెళ్ళినా, ఏ దేశంలో వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా, ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా ఆ గెజెట్ వ్యాలిడ్. ఎందుకంటే అది ఒక లీగల్ డాక్యుమెంటు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీకు ఇస్తున్నది. దాన్ని గెజెట్ సర్టిఫికెట్ కూడా అంటారు. సో ఒకవేళ మీ సర్టిఫికెట్లో కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయంటే మీరు గెజెట్ చేయించుకోవాలి. సో దానికి ఈజీ ప్రాసెస్, దాని స్టెప్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఒక అఫిడవిట్ చేయించుకోవాలి 10 రూపీస్ స్టాంప్ పేపర్ మీద, దాన్ని నోటరైజ్ చేయించుకోవాలి. నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లికేషన్ వాళ్ళది వెబ్సైట్లోని ఇటువంటి గెజెట్ పబ్లికేషన్ ఫామ్స్ ఉన్నాయి, ఆ రిలేటెడ్ ఫామ్స్ డౌన్లోడ్ చేసుకుని ఆ ఫార్మెట్స్ని తయారు చేసుకోవాలి. నెక్స్ట్ డిపార్ట్మెంట్కి మనం ఒక సీడీలోని మ్యాటర్ మొత్తం పంపించాలి, ఆ సీడీ అవుట్ చేయించుకోవాలి. దాని తర్వాత ఒక లోకల్ న్యూస్ పేపర్లో, అంటే ఇంగ్లీష్ కానీ హిందీ కానీ, తెలుగు వ్యాలిడ్ కాదు, ఇంగ్లీష్ ఆర్ హిందీ న్యూస్ పేపర్లో మనం అడ్వర్టైజ్మెంట్ కూడా ఇవ్వాలి. ఈ అడ్వర్టైజ్మెంట్ అంటే ఏంటి, ఏ సర్టిఫికెట్లో ఏంటి తప్పు ఉంది అనేది దానికి ఒక పర్టికులర్ లీగల్ లాంగ్వేజ్ ఉంది, ఆ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి. దాని తర్వాత గవర్నమెంట్ తాలూకా వెబ్సైట్ ఆన్లైన్ వెళ్ళి మనం bharatcoach.gov.in గవర్నమెంట్ తాలూకా గెజెట్ ఫీజు కూడా డిపాజిట్ చేయాలి. అప్పుడు దాని తర్వాత మనం ఈ అఫిడవిట్, న్యూస్ పేపరు, అప్లికేషన్ ఫామ్స్, పేమెంట్ తాలూకా రెసిట్, ఐడి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ తాలూకా జిరాక్స్ కాపీస్, ఇవన్నీ మనం ఒక ఎన్వలప్లో పెట్టి డిపార్ట్మెంట్కి ఢిల్లీలోని మనం స్పీడ్ పోస్ట్ ద్వారా లేదా కొరియర్ ద్వారా పంపాలి. మీరు కావాలంటే పర్సనలీ కూడా వెళ్ళవచ్చు. స్పీడ్ పోస్ట్ లేదా కొరియర్ ద్వారా పంపిస్తే మన జిరాక్స్లే పెడతాము. ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్, అఫిడవిట్, న్యూస్ పేపర్, అప్లికేషన్ ఇవన్నీ ఒరిజినల్స్ వెళ్తాయి. ఓన్లీ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ అండ్ ఐడి, అడ్రస్ ప్రూఫ్ జిరాక్స్ పెడతాం, సెల్ఫ్ అడ్రస్ చేస్తాం. అదే మీరు పర్సనలీ కానీ ఢిల్లీ వెళ్తున్నారంటే జిరాక్స్తో పాటు మీరు ఒరిజినల్స్ కూడా క్యారీ చేసుకుని వెళ్ళాలి. ఈ టోటల్ ప్రాసెస్ 6 వీక్స్ పడుతుంది. సో ఈ ప్రాసెస్ కానీ మీరు చేయించుకుందాం అనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న ఈ నెంబర్లోని మీరు నాకు వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చు. మీ డీటెయిల్స్ మొత్తం షేర్ చేయండి. మీరు ఎక్కడి నుంచి నన్ను కాంటాక్ట్ చేస్తున్నారు, ఏ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్లో ఏ ప్రాబ్లం ఉంది, ఆధార్ ఐడి లేదా ఓటర్ ఐడి కార్డు, పాస్పోర్టు, పాన్ కార్డు దేంట్లో కరెక్ట్ పేర్లు ఉన్నాయా లేదా, మొత్తం ఆ డీటెయిల్స్ అన్ని మీరు నాకు పంపితే, మీ ప్రాబ్లం ఏంటో క్లియర్గా రాస్తే నేను మీకు తప్పకుండా ఆన్లైన్ మీకు సర్వీస్ ప్రొవైడ్ చేస్తాను. నా వీడియో అంతా చూసేందుకు చాలా చాలా ధన్యవాదాలు. డాక్యుమెంటేషన్ రిలేటెడ్ ఇటువంటి వీడియోలు చూడడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ప్లస్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నేను కొత్త వీడియో వేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియో అంతా చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.